హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే కమిటీ కుర్రాళ్ళు మూవీ రిలీజ్ అయింది. సో మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ మూవీ అనేది పక్కా విలేజ్ ఎంటర్టైనర్ మూవీ. సో ఈ స్టోరీ మొత్తం చాలా సింపుల్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ ట్రైలర్ చూసిన వాళ్ళకి స్టోరీ అర్థమైపోయి ఉంటుంది. సో స్టోరీలో పెద్దగా స్పాయిలర్స్ ట్విస్ట్ ఏం లేవు. అండ్ స్టోరీ అనేది మాత్రం ఫన్నీగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కామెడీ సీన్స్ చాలా బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయిపోతుంది. అండ్ ఈ మూవీలో పాటల విషయానికి వచ్చేస్తే పాటలు రెండు చాలా బాగున్నాయి, మిగతావి అంతా యావరేజ్గా ఉన్నాయి. అండ్ ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో కొత్తగా యాక్టర్స్ అయితే ఉన్నారనమాట, అందరూ కొత్త యాక్టర్సే. సో అందులో ప్రసాద్ బేరా గారు కూడా ఉన్నారు. సో ఆయన యాక్టింగ్ చాలా బాగుంది ఈ మూవీలో, 100కి 100 ఇచ్చారు ఆయన. అండ్ మిగతా వాళ్ళు వాళ్ళ రోజులో బాగానే చేశారు. అండ్ ఈ మూవీ తీసిన డైరెక్టర్ విషయానికి వచ్చేస్తే డైరెక్టర్ మాత్రం మంచి టేక్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఎక్కడ అయితే క్వాలిటీ అయితే తగ్గించలేదు, ఎగ్జిక్యూషన్ అనేది చాలా బాగుంది. సో ఒక డీసెంట్ ఎంటర్టైనర్ మూవీని అయితే తీశారు. సో అక్కడక్కడ కామెడీగా, అక్కడక్కడ ఎమోషనల్గా అయితే చాలా బాగుందన్నమాట. సో ఈ మూవీలో ఎమోషనల్ సీన్స్కి మాత్రం 100కి 100 ఇచ్చు. సో ఆ టైంలో బీజిఎం కానివ్వండి, అలాగే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, హ్యూజ్ చాలా ఎక్కువగా అయితే ఉంది, చాలా బాగుంది. సో పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. మిగతా వాటి విషయానికి వచ్చేస్తే ఓకే. సో ఫ్రెండ్స్, ఈ మూవీకి అయితే నేనైతే వాచబుల్ అని చెప్తాను. థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి ఖచ్చితంగా. సో వర్తి మూవీ. అండ్ ఈ మూవీ కనుక మీరు ఓటీటీలో చూడాలి అనుకుంటే ఆల్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ. ఈ మూవీకి నేను 5కి 3.5 రేటింగ్ ఇస్తున్నాను. మీరు మూవీ చూసాక ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా అయితే మన ఛానల్లో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ అయితే అప్లోడ్ చేశాను. సో వాచ్ చేయకపోతుంటే వాచ్ చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. బాయ్.